అబ్బో నీ అద్దాలు చల్లాగుండా అలవాట్లేని పానమే అంత ఎట్నో ఉంది ఇరకబెట్టినట్టు. మళ్ళా కొత్త అద్దాలు ఎప్పుడు రత్తడో ఏం కథనో. ఇవి పెట్టుకున్నా పెట్టుకోనట్టే కనబడుతుంది కానీ అంత ఇరుక్కపోయినట్టు కనబడుతుంది. కళ్ళే కనబడతలేకపోయి అద్దాలు ఏమిటికి. నేను అద్దురా అంటేనేమో మా కొడుకు గాడి కొడుకు ఇనడాయే గాలి తలుగద్దే పెట్టుకోయే అనబట్టే. ఓ రూపా 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 నూనె పీపా ఏంటిది? గింతగా సాయబట్టుదేరా అదే అర్ధగంట చెప్పబట్టి. ఇంటిద్దరు కోడళ్ళు ఉన్నట్టే గాని ఓవతి కూడా పని చేయది పాట చేయది. బడి పోరగాళ్ళు పోతారు ఇంకెన్నడే సాయలు పెట్టేది. నువ్వేమైనా పోతానా వాళ్ళతోటి? ఈ మాటలకి ఏం లేదు కానీ ఇంత సాయ తెచ్చిపోయారా అదే. పొయ్యిలో పెట్టిన మసులు తాను ఆగవా తెత్తా. తన నారాయణపేటలు అత్తనన్నాడు జర చూడు. ఇగో చాయ్ తీసుకో. అయ్యో మెల్లవట్టు, మేము చేనుకాడికి పోతున్నాం. నీకేమన్నా కావాలంటే మాకన్నా నీ కొడుకులకన్నా చెప్పు సరేనా? మళ్ళా ఓటి పోయి ఓటు అవుతుంది అసలు అన్ని కళ్ళు కనబడాయి. ఈ కళ్ళు కనబడకనే కాదు ఈ బాధ అంతా. డాక్టర్ ఏమో ఆపరేషన్ అయినాక తెల్లారే చూడొచ్చు అన్నాడు. ఇప్పుడు 3-4 రోజులు అయినాక అద్దాలు తీయద్దు చూడద్దు అన్నబట్టే. ఇంకెన్ని రోజులకి గుడ్డేసాం చల్లగుండా. అప్పుడు ఆపరేషన్ అయినాక ఆగమంటే ఆగినవా? కన్ను ముట్టుకోవద్దని చెప్పిండు. దురద పెడతాను ఊకే నడితివి. ఇప్పుడేమో మళ్ళీ డాక్టర్ 2-3 రోజుల దాకా తీయద్దని చెప్పే. మంచిగా ఉన్నదా ఇప్పుడు నీకు? డాక్టర్లకేందే ఎన్నో చెప్తారు, నా నొప్పి ఏందో నాకు తెలుసు. సరే పొలం కాడికి వేస్తాం. సరే తాగు మరి, మేము పొలం దాకా పోయేస్తాం. అయితేనే కానీ అప్పటికి రాకకింత ఉల్లాకెళ్ళాక చెప్పుకరాన్రే. ఉలువల కారంలా నూరుకొని తింటా. ఇగో రాంగ కొంచెం ఉల్లాకెళ్ళాక దేరి అప్పటికి ఉలువల కారంలా నూరుకొని తింటా. అబ్బో వయసు మీద పడ్డకి సోకులకైతే ఏం తక్కువ లేదు. ముసల్లే గాని దాని సోకులకి తక్కువ ఉంటది. అవ్వక్క, అత్తమ్మను మామయ్య ఎందుకు వదిలిపెట్టిండు? ఆమె మనల్ని గింతగానో ఒర్రిస్తుంది, ఆయన ఎంతగానో ఒర్రిచ్చిందో ఏమో అందుకే ఇడిసబెట్టి. అవును, చిన్నప్పని చూస్తాను మా అత్త బాగా రంకులది. మరి నీ సాయసల్లాగుండా చక్కెరలు ఎక్కువ వేసి పాడు చేసిండ్రు. పెదవుకు పెదవు అంచేటట్టు అమృతం వల్ల చేసిండ్రు. ఏమన్నా అంటేనేమో ఆగరాడు రేషగల్లాడు. గీ మా చిన్నదైతే నెరి అధ్వానం. ఏదో నా తమ్ముని బిడ్డ అని చేసుకున్నా గాని దానికైతే గింతలేదు రేషం. దాని రేషం గంగా ఓ మాట అంటే పడితే ఏమైతుందో. అత్త మా అత్తేనా నువ్వు దూసుకునే పోరు. ఇంకా మా పెద్దది నయ్యం. నేను ఎంత చేసినా గజ్జనే కలుపుతుంది. పెద్ద కోడలని పేరుకు మాత్రమే. ఏ దచ్చినా చిన్న కోడలకు ఇవ్వబట్టే అని ఇస్తుంది. ఎంతైనా మేనరికం కదా. అబ్బో ఎప్పుడవ్వా నాకు దాసి ఇస్తే నువ్వు చూసింది? నువ్వెంతో నేను గంతే, నేనెంతో నువ్వు గంతే. అది కాదు చెల్లి, ఇక బాయి కాడ లచ్చక్కతోటి చిన్న కోడలు మంచిదని చెప్తాంది. అంటే పెద్ద కోడలు నేను పందోంగా నానే, నువ్వు రాకముంచుంది ఇల్లు సవరిస్తాన్నా, నాకు పని శాత కదా అని గట్ల గట్ల చెప్తా లేమనుకుంటారు చెప్పు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది. అన్ని ముచ్చట్లు అక్కడ ఇక్కడ ఇక్కడ కదా చెప్పబట్టే గట్ల.
నువ్వు మంచిదానివే కావచ్చు, కానీ నన్ను చెయ్యని పేరు ఎత్తాంది కాదే. నీకు నాకు పుల్లలు పెట్టుకుంటా. నిజమే అక్క, నాకంటే ఎక్కువ పని నువ్వే చేస్తాను ఇంట్లో. అందరి గురించి నాకంటే నీకే బాగా తెలుసు. అయినా అత్త గట్ల చెప్పుతాంది, నేనేం చేయాలో చెప్పక్క. ఏమో చెల్లె, ఇవ్వాలన్నా నా మీద ఖచ్చితట్టుంది. ఇక ఏమనుకుంటా సప్పుడేకున్నది నాయం. అయ్యో గంతగానం ఎందుకు బాధపడతానవక్క? ఎంతైనా నేను మేనగోడల్ని కదా, చెప్తే చెప్పింది కావచ్చు, తీయరాదు. అంటే నువ్వు కూడా నన్నే అంటానవా అని? అది కాదక్క. అబ్బో నీ ముద్దులత్త, నా లగ్గమైన కొత్తలో నన్ను ఎంత ఆడించుకుందాం నీకేమిరికనే. ఇలా నిన్ను మెచ్చుకోవాలని నీ అత్త మంచిదైంది కదా, నేను చెడ్డదన్నైందా? ఏందక్క ఓటంటే ఓటంటావు? ఆమెకు వయసు మీద పడ్డది అంటే అన్నది కావచ్చు ఓ మాట. అన్ని అల్లించుకుంటా తీరగాలి తీస్తానవు. అవి చూసినావా, నువ్వు కూడా నన్నే అనబడుతుంది. ఎంతైనా మీరు ఒకటానా? ఒక్కటి లేదు రెండు లేదు, నీతో చెప్పుడిగా నాతో కాదక్క. సరే నా తవ్వుడైపోయింది, గడ్డి వీకుడు అయిపోతే ఇంటికి పోదాం. మా పోదాంతి నన్ను టమాటాలు పట్టుకోదాం, పప్పులు వేసుకుందాం. పండ్లు చల్లకుండా ఒక్కటి అన్నలేవు చక్కగా. మిరపకాయ టమాటా కమ్మగా ఉంటుంది ఇట్లా అనుకుంటే. నాకు నిన్న సీరియలే మనసులో పట్టలే. నడమ వచ్చి ఇది పెట్టు అది పెట్టు అని అంటే కోపం వచ్చింది. ఏమన్నా అంటే మళ్ళా మళ్ళా పడుతుంది. నా కూడా తిక్కలేసిందే సీరియల్ గత్తా రాను. రిమోట్ తీసి అవతల వారత్తా అనుకున్నా, కానీ అందరు చూస్తారని సప్పుడేకున్నా. ఓ చెల్లె, నువ్వేం తెంపుతావు కానీ గాక తెంపుకురాప, ఉల్లా కమ్మగత్తది. అవి మిరపకాయలు కూడా ఉన్నాయి, 4 తెంపుకురాప నాడు. సరే ఏ మళ్ళీ ఏమత్తావు, ఎక్కదక్క తెంపు. ఓ అమ్మ, మా అమ్మ గారెలు చేస్తుందట, అప్పాల మిషన్ అడుక్కరమ్మనేది. ఎవరి బిడ్డ నువ్వు? ఇక చింతకి మలేషియం లేడు, అలా బిడ్డని నేను. అయ్యో నువ్వా బిడ్డ? కూసో కూసో. ఏడ చదువుతాను నువ్వు బిడ్డ? హైదరాబాద్ లో చదువుతున్నా. ఏమైంది, కళ్ళు కనబడతలే? మొన్న కన్ను ఆపరేషన్ అయింది బిడ్డ. అయ్యో, ఎంత చదువుతాను? కర్ణాటక పట్నంలా. పట్నంలో చదువుతున్నా. ఎన్నడో చూసిన చిన్నప్పుడు. మంచిగున్నావా నువ్వు? మంచిగా ఉన్నా. అవ్వయ్య గిట్ట మంచిగా ఉన్నారా? మంచిగుర్రవ్వా. ఇక ఏం చెప్తాము, ఏజ్ అయిపోయిన కొద్దిగా మోకాలు ఎత్తలేవు, కళ్ళు సరిగా కనబడతలేవు. డాక్టర్లు ఏమన్నారు మరి? కండ్లకు ఫోర్ వచ్చిందట బాంచను. మొన్న ఆపరేషన్ చేసిండ్రు, 2 కోడళ్ళు ఉన్నారు, ఊకే గుంపిస్తాండ్రు. మొన్న కన్ను ఆపరేషన్ అయిందవ్వా. డాక్టర్లు జాగ్రత్తగా ఉండు అన్నారు గాని కన్ను దురద పెడతాందా అని నేనే నలిసిన, నా చేతులు పాడుగాను. ఇక నలిసిన పోలే కన్ను అంత ఎర్రబడ్డది, నీరు గారుతుంది. సుక్కల మందులు రాసిండు డాక్టరు. ఇక ఇంకొక 4-5 రోజులకు రా అన్నాడు గాని ఏం చేద్దాం, చూసి చూడక ఏదో ఎవరని అడిగినా ఏమనుకోకు బిడ్డ. ఏం పర్లేదమ్మా, జర అప్పాల మిషన్ ఉంటే ఇయ్యరాదు, మా అమ్మ జల్ది అడుక్కరమ్మనేది. అయ్యో సంక్రాంతి పండుగ వస్తుంది, ఇక అప్పాల పుల్లును మాకుడికి ఇట్లా తీసి జరగ అడిగి పెట్టుర్రు అని చెప్పిన. వాళ్ళ మాట వింటారా బిడ్డ? వాళ్ళ నీడ చూసుకుంటే వాళ్ళే మురుతారు. అటుకు మీద ఉన్నాయో మా అన్న మరి. అయ్యో, అంటే నీకు ఇప్పుడు తెలియదా? జర చూసి ఇయ్యరాదు. అయ్యో బిడ్డ, పతాకం అడుగుతున్నావు కదా, మా కోడని లచ్చద కాగరాదు మరి. మా అమ్మ ఎదురు చూస్తుందిగా. సరే మరి ఏడబెట్టి జరెంకులు ఆడతా. ఆయనతో ఏమన్నా కాలు మీద వేసుకుంటున్నా అంటే వాళ్ళతో నాకు ఒక గోస. నీకు కండ్రే కనబడ ఏమిటికి 1000 మంది ఇడతారు. అబ్బో కూర్చుండి బిడ్డ, నేను పట్టుకత్తా, ఎంకులు ఆడుకత్తా. సరే అమ్మ. ఏడబెట్టిర్రో ఈశ్వరులు చల్లగుండా. అబ్బో నీ మొగురం చల్లగుండా కింద ఇట్లా పెట్టిర్రు. ఓ పక్కకు పెడితేందో ఓటి కోటి దొరకనియ్యరు.
అయ్యో ఏమైందమ్మా? దొరకలేదా? సరే తీయమ్మా, మా అమ్మకి లేదని చెప్తా గాని. ఇప్పుడు వేసుకుంటే ఉల్లాగు టమాటా వేసుకుంటే అట్లే మిగిలిసింది పచ్చడి కూడా వేసుకో. మెంతాకుంటే మంచిగా ఇంకా. ఏంది అంతా? అయ్యో రామ, పిండి అంతా వేయింది. ఇంకా వంట రోజులకు ఎందుకు పోయినావు చెప్పు నువ్వు? పోగానే చెప్పినాం కదా, సిలక్కి చెప్పినట్టు చెప్పినాం. అటు ఓకు నీకు ఏమైనా కావాలంటే నీ కొడుకులను అడుగు, మమ్మల్ని అడగండి. ఈ అవతారమైంది బాగోతామైంది నీ వేషం పాడుగాను. మూల కూసోక ఎందుకు నీకు ఈ పనులు? నేను ఎవరు చేయమన్నాడు? ఏది కావాలంటే మమ్మల్ని నాకు చెప్పమని చెప్పినాం కదా. ఉన్నవాడు ఉండవా? అటుకు మీద అప్పాల మిషన్ ఉందేమోనని ఎంకులాడ వేయింది. ఆడ పిండి ఉన్న సంగతి నాకేమెరక. పాపంగా చింత కింది మళ్ళీ అక్కల మనవరాలు వచ్చింది, గారులు వస్తుందట అప్పాల మిషన్ ఇవంటే ఎంకులాడతానని వేయిన. గీ దెబ్బ తాకిందా మరి నెత్తి మీద ఏం పడ్డది? ఇది అంతేందని అడుగుతారా? గా పిండి అంత వేయిందని అడుగుతుర్రేందని. పిండి సల్లాగా ఉండా. పిండి కాబట్టే సరిపోయింది, కారం అయితే ఎట్లుండు? నిన్న మొన్న పట్టించుకొచ్చిన పిండి కుడుములు చేస్తానని. ఇప్పుడు ఎట్లా చేయాలి? అదంతా ఎవరు అడగాలి? నీకేం కనబడుతుంది? మొత్తం పోసుకుని వచ్చింది ఆడ. ఏమనంటే నా పెద్ద కూడా ఎవరు నన్ను అంటారు. ఏందే ఊకున్న కొద్ది బాగా తిడతారు. అయినా ఏమవుతాను నాకు పిండి అటుకు మీద పెడతా అదే ఏమన్నా అంటేనేమో మా అత్త మమ్మల్ని తిడుతుంది, ఓర్వదని అంటారు. నీ సల్లగా ఉండా. ఇంకా నయ్యం అటు మడత మంది ఉన్నదో మన తలకాయ మీద పడితే నా తలకాయ ఉండున్నా పండుగ పూట. మరి ఏందత్త, మేమిద్దరం ఉన్నాం కదా నీకు పని చేసి పెట్టడానికి. ఒక దగ్గర ఊసోక లేనిపోని అని చేసి ఓటు చేయబోయి ఓటు చేసుకుంటావు. చేసిన బావతో మాసాలు కానీ తానం చెప్పన్నాడు. జరుగు, నాడు ఇంట్లో నిల్చుంది బొమ్మ లెక్క, నాడు ఇంట్లో నిల్చుంది బొమ్మ లెక్క. నడివే ఇల్లు అడుగుదాం. పనికి వేసరికి ఒక పని చేసి పెట్టింది మళ్ళా. రూపా ఇంకా సబ్బును చీర తెచ్చగా బాత్రూమ్లు అయ్యే. నాది ఇంత తప్పు దొరికితే చాలు ఎగబడతారవ్వ. వచ్చిర్రా, మంచిగా తినేయాలకు వస్తారు ఇద్దరికిద్దరు. ఇంటికాడ ఉంటే ఇంత పెళ్ళాలకు ఆసరైతే ఏంది? ఓ ఊరి వాడు తిరగవేరు రాజుల లెక్క. ఏందే ఏమైంది? ఏమైందని అంటాన్రు? ఇల్లు అడుగుదాం, ఒక బకెట్ నీళ్లు సాయం చేద్దామని ఉంటదా మీ ఇద్దరికి? అగో ఈ పట్ట ఒకటి ఇల్లు కావటేందే? మీ అమ్మ చేసిన ఘనకార్యం. మా అమ్మ ఏం చేసింది? ఏం చేసిందా? ఇంట్లుంటే తెలుస్తాయి ఆమె ఏం కథలు పడతాందో. ఊరి మీద పడి తిరుగుతే ఎట్లా తెలుస్తుంది? మాసాలు కానీ జరుగురి, పందిరుగుందా లెక్కున్నారు. బర్రె నిలబడి చూస్తాండ్రేంటో. ఇంకా ఏంద్ర తమ్ముడు వీళ్ళు బాగా గరంగా ఉన్నారు. ఏమో అన్న, చూద్దాం పా. కాస్త కిందకి పెట్టు. అద్దంలో చూడండి బాబు. నీ కళ్ళల్లో కూడా కనపడుతున్నానులే. నాకు తెలిసిన 2-3 కంపెనీలు ఉన్నాయి. ఏదో ఒక దాంట్లో జాబ్ దొరుకుతుందని గ్యారెంటీ ఉంది. వీడికి ఎదురా దీపా, నువ్వు ఎదురొస్తే అంతా మంచి జరుగుతుంది. నేను ఎదురొస్తే ఇంకా మంచి జరుగుతుందత్తా. నీ భార్యని కాస్త ఎదురుగానివ్వరా? అమ్మా, మొగరానికి అడ్డం కూకున్నదే, కొంచెం పక్కకు జరుపుకొని కూర్చొని చూడు. ఏంది మగురానికి అడ్డం కూర్చున్నానా? నీ పాపం పాడుగాను. అవునే రూపా, ఈ మగురానికి అడ్డం వేసుకున్నాం అత్తం అటు జరిగి కూర్చో అని చెప్తే ఏమవునే? మరి ఏం కనబడతా నచ్చి కూర్చున్నావు ఈడ? ఓ అమ్మా, ఇది జరుపుకో, కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఆడ కూర్చున్నా ఏం కనబడదు. నీకు కళ్ళు మూతే కాదే, పండుకోపోయినావు. ఏమో రా, నిద్ర వచ్చి పాడైతే లేదు. అటు పొసకు 4 ముచ్చట్టిందామని వస్తే ఏడ మనసున పడతా. గట్టి వరకు సౌండ్ ఇస్తాను. నీ మరదలతో పెళ్లి చెడిపోవడానికి ఈ దరిద్ర పాదం కారణం కాదు. అవురా తిరుపతి,
ఇవన్నీ ఏం జరగడానికి ఛానల్ కారణం పెట్టిండ్రని కొత్త మాటలు వినబడతానే వరకు ఎన్నడిద్దే ఇలా మాట ఇష్టం లేదని మాటికి పెట్టిరమ్మా. చెప్పాను. మాటివా ఆ, అవునే రూపా తన మీద నాకు ఇంకా మాటివి నేను నిన్న చూసి పాడైనా ఇంకా ఈటి పెడితే ఏంది అంతరంగాలు గిట్ట వస్తాయి సీరియల్ ఏ టీవీ అయితే తినడానికి ఉప్పోస కూర్చున్నా అన్నావుగా నేను 4 ముచ్చట్లు. బంధమా ఇన్నవార తిరుపతి నీ పెండం ఎట్ట మాట్లాడుతుందో సంబంధం లేని ఏ సీరియల్ అయితే చూడు అంటాంది మొదటి నుంచి చూస్తేనేమో నాకు అర్థమైతది ఈ నడుమంత్రాన ఏం అర్థమైతది ఇది కూడా మంచిగుంటదమ్మా. నువ్వు చూడు. భర్త ఆశయాల్లో తోడుగా నిలబడే భార్య ఉండటం ఈడు పెండ్లం మాట ఇరటోడే గది రాదా చక్రవాకంగా అంతరంగాలుగా పెట్టని అప్పుడు చెప్పిన చూసినావా అని దీనికి కనలే కనబడే ఇంకా గిది పెట్టు అంటాను మీదికెళ్ళి మనల్ని బదనా చేస్తుంది మళ్ళా. అవునక్క నిన్న కూడా సీరియల్ మనసున పట్టనీయలేదు, మళ్ళా ఇప్పుడు వచ్చి కూర్చొని గిట్లనే డిస్టర్బ్ చేస్తాంది. ఏందే ఏమో గుయ్యి ముచ్చట్లు పెడతారు గా సీరియల్ మార్చమని అప్పటి నుంచి అడుగుతాన్నా ఏమో దిక్కు వెళ్ళే చూస్తారు నడుమంత్రాన్ని వచ్చినాయి అది మొదటి నుంచి చూసినాయి మంచిగా ఉంటది ఆట మీ అమ్మకి చెప్పుకుంటే ఏంది ఈ రోడ్డు చూడక నాట ఇది కూడా మంచిగుంటదమ్మా. కొత్త సీరియల్ అర్థం చేసుకుంటలేవు. చూడు, చూసినప్పుడు అర్థమైతే నీకు. నేను గెలిచిన రోజున అర్థం అవుతుంది. నువ్వు నీ పెండం ఏది పెడతా చూస్తావు మరి ఏం చేస్తామా ఇక చూడకుండా. నేను వెనకటి నుంచి చూస్తాన్న ఎండ మావులు అవి ఎప్పటి నుంచి వస్తున్నాయి నలుగురం చూసేది గదే నీకేం కనబడతలేదు సపరేట్ వస్తలేదా మా ఇంటన్న నీ మాటలు గాని ఇప్పుడు ఎందుకు అనాలి తీ ఇంకా ముద్ద మందారం సీరియల్ మంచిగుంటది చూడు. పొద్దున దాకా పని చేసి ఏదో కాసేపు టీవీ చూద్దామని అంటే అస్సలు మనసున పట్టనిత్తలేదు. చెప్పుకుంటే ఏంది మీ అమ్మకు? ఓ అమ్మ ఏదో ఒకటి చూడరాదే, ఆయనతో కొద్దిసేపు అయితే కరెంట్ పోతుంది, ఆయన ఏది చూడకుండా అవుతుంది, పెట్టింది చూడరాదే. ఆగో ఈడు కూడా పెండ్రం మాటనే ఇంటాండు అవురా సంజు గా టీవీ ఎవరు కొన్నారా మీ అయ్య ఉన్నప్పుడు కొనలే మీ అయ్యగాడు ఉన్నప్పుడే డిష్ పెట్టిత్తివి ఇప్పుడు పెండాలు వచ్చిన వాళ్ళు ఏది పెడతాది చూడాల నోరు మూసుకొని మా తిరుపతి గాడు మంచోడైతే ఇంటికి పెద్దోడు గిల్లి గిట్ట చేయకనే పోదురు ఈయనకి అన్న భయం లేదు ఆయనకి అవ్వ భయం లేదు ఏం భలే ఉన్నావమ్మా. వాళ్ళటు నన్నే అంటవా? మళ్ళీ లేకపోతే ఏందిరా నేనేమన్నా శంగ ఎగురుతానన్న పాటలు పెట్టుకొని జేదరా ఉప్పొసకు నీ రచ్చమందం అట్ట పెట్టురా అన్న పొగాకు వేసుకుంటే నాకు మా పొద్దు పోవు కానీ పొగాకు నలవకు అన్నాడు డాక్టర్. అది తినదు కానీ చూడు మంచిగా వస్తుందావు. నువ్వు తెగ ఫీల్ అవుతున్నావేమో. నేను తలుచుకుంటే నీ సంసారాన్ని ముక్కలు చేసి ఓ రూపా నీ ఊరు పారిపోయి గింత గా ఛానల్ మారవరా అప్పటి నుంచి చెప్తానేమో దిక్కుమలే పెడతాన్నావు తలుచుకోనా? ఇక రిమోట్ ఇస్తా నువ్వే పెట్టుకో నీకు నచ్చింది పెట్టుకో. ఓ పెడతాను అంటాంది నోరు విప్పగా కట్టుకున్నట్టు చెప్తాను ఎందుకు ఊకే. ఓ రూపా ఎందుకు లోలు పెడతానవే? అవ్వ చెప్పిన ఛానల్ పెడితే ఏమైతే ఒకటి చూడదా? నలుగురు నచ్చింది ఒకటి మీ అవ్వకు ఒక్కటే నచ్చిందా? అరే దీన్ని నచ్చింది పెట్టు చూడని కొట్టిసేపు. ఏ చూసుడు గీసుడు చూసులేదు సీసులేదు కానీ ఒకటే లొల్లి పెడతాంది మీ అమ్మ కూర్చొని. గింత మనసున పట్టలేదే. మా సంజీవ్ గానికైతే గింత చెవు మీద పెన్ వార్తలేదు మరి పెనడానికి అద్దు ఏదనాలో ఏది మాట్లాడాలని అద్దే లేదు. ఇక మరి మీరే చూడుండ్రే నాకు అట్లా ఉప్పసకు అన్నాను ముచ్చట్టిందామని అత్త ఏమో పెడతారు దిక్కు వల్ల ముచ్చట్టు చూస్తా అంటున్నావే అమ్మ, ఆల్రెడీ ఆపరేషన్ అయ్యి అద్దాలు పెట్టుకున్నావు, ఏం కనబడుతుంది? పెట్టింది ఏదో సపరేట్ గిట్టుకుంటే చక్కగా చూస్తానికి. అరే ఆగరా ఇంత కొద్దిసేపు చూస్తుంది చూడని. నువ్వు ఎందుకు కొడతావు సపడకుండా? మరి మందిళ్ళకి పోతే ఆయన కింద పడితే కాళ్ళు ఇరుగుతుంది. సపడగాడు అనుకోనాడు అడు ఆడతా బాబా మళ్ళీ అటు తిరిగితే మనకే ప్రాబ్లం. మరి చూడమ్మా చూడు ఇవాళ మాటలు పట్టించుకో. ఉన్న కాడుండదు. ఓ దేవుడా సపరేట్ ఉండు, ఏం కాదు. నువ్వే చూడు మేము పోతావు ఇక ఏదో ఒకటి అగ్గిరాలుగా పెట్టుర్రు. ఇక మరి పెట్టింది చూడక ఎందుకు ఓర్రుడు? చూస్తానా అంటే ఇంతకేం కనబడుతుంది నీకు? సౌండ్ పెడతావు చెవులు కూడా నీ పుట్టినరోజుకి మీ అమ్మ నీకు ఇస్తున్న గిఫ్ట్ రా ఇది. థ్యాంక్ యూ. అమ్మ అంత ప్రేమగా ఇచ్చిన కార్ని స్టార్ట్ చేయనియా? అబ్బబ్బబ్బా ఏమి ఇచ్చంత్రాల కోడళ్ళు ఉన్నరే నాకు జరా చూసింది పెట్టే పాతది అన్న ఇక ఎత్తింటవా ఇనుమని కానీ తరింగ పెట్టబడుతుంది అప్పుడు చల్లగుండా. ఓ
ఓ తిరుపతి నువ్వన్నా చెప్పురా అయితే తక్కువ పెట్టుమని. కొంచెం తక్కువ పెట్టి దాని చెవులు ఖరాబ్ అయితే మళ్ళా దిమ్మ దమ్మంటాను తలకాయ సల్లాగుండా. కొంచెం తక్కువ పెట్టు. బావకి పెళ్ళాన్ని అయిపోయానని నువ్వు తెగ ఫీల్ అవుతున్నావేమో. నేను తలుచుకుంటే నీ సంసారాన్ని ముక్కలు చేసి నిన్ను మీ ఊరు పారిపోయేలా చేసి ఇప్పుడే వేయింది కరెంటు. ఇప్పుడు నీ కన్నా చల్ల పడ్డాయా? నువ్వు ఏడ్చినట్టు అయింది కరెంటు కూడా పోయింది. ఏంది ఏం మాట్లాడుతానే నేనేం ఏడిచిండ్రా తిరుపతి? అమ్మ నేను అప్పటి నుంచే చెప్తున్నా కానీ కరెంటు పోతుంది అని మొత్తుకుంటున్నా. ఏదో పెట్టింది చూడే అంటే నేనేమన్నా కరెంటు పోవాలని మొక్కిన్నారా? ఏదో అట్టు ఉప్పసకున్నాలు ముచ్చట్టిందామని వస్తే మీరు ఇష్టం ఉన్నది పెట్టుకుంటారు. మీరు పెట్టినాటేనా నడువ బట్టే చూసిన కా నుంచి లొల్లె మొదలు పెడుతుంది. ఏడ చూడని సీరియల్ ఉందా ఏమన్నా? ఇప్పుడు కరెంట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పింది పని చేయమని. ఆగ రాజు కొంచెం వస్తుంది. నువ్వెందుకు సపోర్ట్ చేస్తాను అక్కడ మళ్ళీ సపడే ఉండగా? ఇదేం ముచ్చట్నేని ఇది? లేకుంటే ఏంది? మీ నోళ్ళలు ఉంచుతోమే ఖరాబ్ అయింది. నేను ఈసొంటి కూడా ఏడ చూడలేదా? ఇసొంటి అత్తను మేము ఊరు చూస్తాను అంతే. ఇంట్లో ఉంటాయి నెగలు ఎదుగా సపడే అట్లా బయటికి పోదాంపా. పొద్దున్న పని చేసి ఫోర్రీ ఎటు పోతారా? ఫోర్రీ అమ్మాయి నేను కూడా పొలం కాడికి పోతున్నానే. పోరా పో, పెండ్రం ఏడుంటే ఆడుండి పో. నాకేం ఒప్పుకరా గాడిది, మళ్ళా నువ్వు అట్లనే మాట్లాడతావు. అబ్బబ్బబ్బా ఆ చిన్నది మేడ గోడలు అన్నట్టే గాని మెచ్చుకొని చేసుకున్నందుకు నా మెడలెక్కి దునుకుతాంది అవ్వా. దాని మొక్కల మన్వాడా అద్దాలు చల్లకుండా కరెంట్ ఆట నేను పోగొచ్చిందట. ఆడవాళ్ళు టీవీలో మూతి పెడితే చాలుగా 12 కానీ 1 కానీ మొగడు తినని తినకపోని 7 పని అన్నే పెడతారు, టీవీలు చూస్తారు. నాడు టీవీ వాళ్ళకు కొడతాగు. సెల్లులు కావాలి, టీవీలు కావాలి. నీ ముచ్చట్టు చల్లకుండా నిద్ర వచ్చినట్టు అవుతుంది. బుక్కడంతా బువ్వది నట్టరుగా నరుగుతా. గాల్లాండిన కూర నేను తింటానా? ఇంత మిరప్పొడును నూనె పోసుకొని అన్నది తింటా. నేను ఊరుకుంటున్నా. నాకెంత రేషం ఉన్నదో వాళ్ళకి తెలియద్దా? నాకు కళ్ళు కనబడయా అని ఎటు పడతాట మాటలు మాట్లాడుకుంటా చేరుతారు రమ్మలు. అబ్బా అబ్బా మా చిన్న కోడలు అయితే ఆగుతనలేదు రేషగల్లది. అన్న బిడ్డ మరి మా మేనత్తాని ఇంత ఓపిక లేదు మనలేదు. నా మొగడు ఒక్క మాట అంటేనే నేను నా పోరగా పట్టుకొని వచ్చి నా తల్లిగారి ఇంటికాడ బతుకుతున్నా. గంట రేషం నాది. మీరు వండి పెట్టిన బువ్వ తినుకుంటా మీరు అన్న కొద్ది పడతానే. నాకేం బాధనే, ఉపాసం ఉండి కారం అన్న పోసుకొని తింటే గాని మీరు అండింది తినా. తల్లిని బాచను. అబ్బా ఏంది ఇదంతా పసుపు ఉంది? అయ్యో ఇది కారపొడి కాదు, పసుపే. అయ్యో గట్టిగా పసుపు అంతా వేసుకుంటే మంచి పని అయింది. రేషగండు పొయ్యిలామన్నట్టు పసుపు వేసుకొని తింటావు. నీకు అట్లనే కావాలి. మంచిగా టమాటా పచ్చిమిర్చి చేసి మంచిగా ఫ్రై చేసి పెట్టినాం, తినచ్చు కదా. ఓ రేషాన్ని పోతుంది ముసలి. నీకే గిట్లుంటే మేము ఐశ్వర్య మాకెట్లుండాలి? తిని మంచిగా ఇంత మూలకు వండుకోక ఇక కమ్మగా రేషానికి పోయి ఏదో చేసినట్టున్నది కథ. ఇక నేను పెట్టుకొని ఎందుకు వచ్చిన వాడంతా అనుండ్రి గట్టు కాదు గిటు ఎటో దిక్కు. మీరు అనటోళ్ళు అయిరు, నేను వాడేదాన్ని అయినా. ఎటు వాడితే అట్టే మాట్లాడతారు. నీకు కళ్ళంటే కనబడతలేవు, చెవులు కూడా వినబడతలేవా? మరి ఎటు వచ్చి మాట్లాడతారు అన్నది? సూపే చక్కగా లేని దానికి నీకు రేషం ఎందుకు బాగా ఓ ఎగురుతాను. రేషం ఇక నేను పెట్టుకొని మిమ్ములే కాదే నా కొడుకులు నలలే మంచిగా వాళ్ళని కొంగులు కట్టేసుకున్నారు మీరిద్దరు. వాళ్ళు అన్నట్టు మీరు అన్నట్టు ఆడినట్టే ఆడతారు. నా కొడుకులు హుషారువంతులైతే నేను గిట్టుందునా, మీరు గిట్టుందిరా. మాసాలు అన్నా చేయగడకపో, అన్నం పెట్టుకత్తా తిందు మళ్ళా.
అబ్బో నా మాట ఏడ సాగుతుందే నాటి లెక్క ఉన్నది రోజులు పాడుగా. ఆగో కారు సప్పుడైనట్టు అయింది. ఎవరుల్లా ఎవరింటికి వచ్చిర్రు? ఈ ఊరేనా అమ్మ మీది? మా ఊరికి వచ్చి మీది ఊరే అమ్మని అడుగుతున్నావు. మీదే ఊరు ఇంతకు? మాది కరీంనగర్. కరీంనగర్. ఎవరింటికి వచ్చినావు? ఎవ్వరి ఇంటికి రాలే, మీ ఊరు చూద్దామని వచ్చినాం. మా ఊళ్ళో ఉంది చూడటానికి. మీ ఊళ్ళే 20 ఎకరాల భూమి అమ్మేటందుకు ఉందట, కొందామని చూడటానికని వచ్చినాం. మా ఊళ్ళో 20 ఎకరాల భూమి అమ్మేటోళ్ళు ఎవరు ఉన్నారు? మీరు షిటాలు నూతికన్నా కట్ట కిందనా కట్ట మీదనా మరి భూమి ఎక్కడన్నట? మాకు కూడా ఎరకలే కదా ఏడున్నదో. ఈ ఊరు సర్పంచ్ బామ్మరిది చెప్పిండు మాకు. ఇంటికాడికి పోతే ఆయన ఇంటికాడ లేడు, ఏం చేద్దామని అట్లా చూసుకుంటా పోతున్నాం. సరే, ఆ భూమి ఎవరైతే నాకేంది కానీ మీరు ఆ 20 ఎకరాల భూమిని ఏం చేస్తారు మరి? ఏం చేస్తాము, మంచిగా ఉన్నదనుకో ప్లాట్లు కొడతాము, నీళ్లున్నాయనుకో పొలం పండిస్తాం. ఏంది పిలాట్లు ఎత్తారా? ఇదేమన్నా సిటీయా? సరే కానీ ఎకరాన్ని ఎంత పెడతారు మరి? చూడక ముందు ధర ఎట్లా చెప్తాము? అయినా నీ కాడేమైనా ఉన్నదా ఏంది అమ్మేది? మా నాన్న బావకు చెరువు కట్ట కింద 2 ఎకరాల భూమి ఉన్నది. కరెంటు బావి మోటార్ కూడా ఉన్నది కానీ ఆయనకు పిల్ల జల్లు ఇవ్వలేరు, లగ్గం కాలే. ఎట్లా కాదు మాకే అవుతుంది కానీ ఒకవేళ మేము అమ్మితే ఎకరాన్ని ఎంత పెడతావు? చెప్పినా కదమ్మా, భూమి చూసినాకనే రేటు చెప్తా, ఉట్టిగా చూడకుండా మాట్లాడలేం కదా. సరే కానీ మీరు ఊరు తిరుక్కుంటా గిట్టే భూములు కొంటారా లేకపోతే భూమి ఏడుంటే అడవి కొనుక్కుంటారా? లేదమ్మా, ఇట్లే ప్లాట్లు కొంటాము, మంచి భూమి ఉంటే కొంటాము, ప్లాట్లు చేసుకుంటాం, మళ్ళీ అమ్ముకుంటాం అంతే. ఈ వరకు మీరు ఎన్ని ఎకరాల భూమి కొన్నారు? ఎన్ని ఎకరాల పిల్లట్లా మీరు? అవన్నీ నీకెందుకమ్మా, నీ భూమి ఏందో చెప్పు, నీ ముచ్చటేందో మనం మాట్లాడుకుందాము. నేను ఏడగొంటే నీకేంది, ఎంత కొంటే నీకెందుకు? ఏంది మా ఊరికి వచ్చి నా మీదకి కోపానికి వస్తారా? నాకెందుకు మీకెందుకు అంటారు? ఈ ముసలిదానికి ఏం పని లేనట్టుంది, మనలో రిత్తా ఉన్నది. సపరేట్గా పోదాం పర. అవును సార్, పోదాం ఇక. పనడు. నాకేదో పొద్దు ఒక ముచ్చట పెడదాం అనుకుంటే వీళ్ళు చేయనట్టున్నారు కదా. అట్లా దుకాణం మకానం పోతే తన్న కలిసి అట్లా ఉపసకు మాట్లాడి ఇంకా బాగా మక్కలు ఏదన్నా కొనుక్కొచ్చుకో. అయ్యో బాంచని తప్పు పట్టుకోకు, 4 వద్దులే కన్నా ఆపరేషన్ అయింది. ఇంటికాడ పొద్దు ఒక్కగా దుకాణం కోత నక్క పట్టణం తెచ్చుకుంటానని. ఓ పటేలా బాంచని ఏమనుకో, నాకు 4 వద్దులే కన్నా ఆపరేషన్ అయింది. బాంచన్ నీ కడుపు చల్లాకుండా ఎన్నడో నాకు 100 రూపాయలు చేతిలో పెట్టినావు, అప్పుడప్పుడు అది చేసుకుంటా నేను. ఈ ముసల్లానికి అయితే ఏడ పని లేదు. ఏమైందక్క? ఏమైందా చెప్పుకుంటే మానం పోద్ది. ఎవరిది? ఇంకేమల్ది, మనదే. మనమేం చేసినాం అక్క గంత కాని పని? ఏందే రూపా గంత కోపం మీద ఉన్నావు? కోపం మీద ఉండకుంటే సంబరపడమంట మీ అమ్మ చేసిన పనికి. ఏమైంది వదినే? ఏమైందా మీ అమ్మని వీళ్ళు మీ అమ్మే చెప్తుంది. అమ్మా ఒకసారి ట్రాయే, మళ్ళేం పెంట చేసినావు? ఏమైందా గా దుకాణం పక్కపడి లచ్చక్కలు ఇట్లా బాత్రూమ్ లో వచ్చిందట, పోయి దాని మొగడు తానం చేస్తా అంటే ఆడపోయి పిల్లని శోకం పెట్టుకుంటాట. అది వచ్చి నా దగ్గర ఏడ్చుకుంటా చెప్తాంది. నేను ఎవరు చెప్పాలి చెప్పు? ఆడ అసలే మానంగా లోడట. అవ్వా ఓ అత్త,
నీకు దుకాణాలకు ఎవరు పోమన్నారు చెప్పు? దుకాణం తెలుతలేదా, బాత్రూమ్ తెలుతలేదా? ఏమన్నది ఎమ్మ అంటే నీకు మేము ఉన్నాం కదా, గట్లెందుకు చేస్తాను? కాదు చెల్లి, ఆ లచ్చవ నన్ను బజార్లో దొరికించుకొని అడిగితే నాకు ఇజ్జత్ అనిపించింది. కాదా అక్క మరి? ఏ ఊకరి ఏదో ఉప్పోసగానే బయటకు పోయింది, టీవీ కాడే ఇదే వెళ్ళి ఎప్పుడు మా అమ్మనే తిడతారా? సపడే వెళ్ళి ఓ అమ్మను అడుగు సబ్బు. ఏ పోరి ఇంతనన్నా ఊరోరు ఏదో పెద్ద మనిషి అని కూసో అమ్మ. సిరి ఓ సిరి ఆ, సిరి ఆ, ఇగో సిరి నీకొక్క ముచ్చట చెప్పాలనే. ఇగో నువ్వు నా అన్నగాని బిడ్డవే, నువ్వెంతో మంచిగా నేను చెప్పింది అల్లిందు. ఆ పెద్దదాని మాట నమ్మకు, అది లంగా బద్మాష ఆడిది, బొకెత్తుల ఆడిది. దాని అన్నగాళ్ళు దాన్ని దగ్గరకు తీయరు. అది నిలబడ్డ కాడ నిమిషం బట్టలు ఒల్లి పెట్టించుకోను, దాని మాట ఏది పట్టించుకోకే. ఇగో నువ్వు నా అన్నగాని బిడ్డవో నా తమ్ముని బిడ్డవో అది దేవునికి ఎరక గాని, జరా నువ్వు ఎప్పట్లెక్కున్నావో గట్టినే ఉండే మంచితనంగా నాతోటి. ఎందుకు గట్టిగా దాని మాటలు పట్టుకొని అది అవుతావు? ఇంకా బాత్రూమ్ వాళ్ళు నీళ్ళు పెడతారు అవతలకు అత్త. సిరి ఓ సిరి పోయినవాయే? అబ్బా కండు కనబడుకుంటేంది, వీళ్ళిద్దరికి మధ్యలో మంచిగా పుల్ల పెట్టిన వాళ్ళదాళ్ళు అనుకుంటారు. ఎన్నిటికైనా నాకు కళ్ళు రావా? ఇలా బాగోతాను చూడన్నా. అవతల కచ్చిపాడు రూపా రూపా ఓ రూపా, ఇగో రూపా మంచిగాను. అది ఇక తోలే ఎర్రగా ఉంది కానీ ముళ్ళెత్తు పని చేయదు, పాట చేయదు. గిన్నెడు గిన్నెడు తింటది, నడింటుంటది. ఇవన్నీ మనసులో పెట్టుకో, దానికి మరణం ఇచ్చి చెప్పకు. అది బద్మాషులంగా నా అన్నగాని నా తమ్ముని బిడ్డ నాకు తెలియదా సొంటిది అన్నది. ఎప్పటికైనా ఇంటికి పెద్దదాని నువ్వే కోడలు, నీ చేతుల మీదకి వెళ్ళి అంత నడవాల బాంచను. ఇంకా గిలాస్ ఏదే పాలని నెచ్చబెట్టుకుంటా. అబ్బా మా బాతుమూతి రూపికి కూడా పుల్ల పెట్ట మంచిగా ఇది ఉన్న పొట్టిది కొట్టుక సావని. ఓ నల్లమొక పడా బయటకు రా. మళ్ళీ ఏమైందే? ఏమైందా? నీ అవ్వని వీళ్ళు బాగా వెనకేసుకొచ్చినావు కదా అప్పుడు. ఏందిరా అవర్ తీర్పన్నా ఏమన్నా పెడతాంరా నీ పెండ్రం. ఇగో మీ అమ్మ ఏమన్నదో అడుగు. ఏమన్నది? ఓ అత్త, నీకు తిన్నదేం అరుగుతలేదా? నీకు నేనేం తక్కువ చేసినా? నేనేమన్నానే? ఏమన్నావా? మా గురించి మాకే చెప్పినావు. అయ్యో అంటే ఎవరిదాకా ఇళ్ళ ముచ్చటి ఇళ్ళగా చెప్పింది పాడుగాను. ఓ అత్త, నిన్ను ఏగిచుడిగా మాతోడు కాదు, నీకు బిడ్డలు లేరని మేము మంచిగా చూసుకుంటే మానలా మాకే పుల్లలు పెడతాన్నావా? మేమేం తక్కువ చేసినాం నీకు? మాకే పుల్లలు పెడితే నీకేమత్తంది అత్త? అక్క తోడగుట్టింది కాకపోయినా కూడా తోడగుట్టింది అనుకొని జరిగిన ముచ్చట నాకు చెప్పింది. ఇంకోతి అయితే మనసులో పెట్టుకొని లొల్లి చేయకపోనా నీకు ఏడేర్పడుతుంది? ఇంకోసారి మాకు లొల్లులు పెట్టించిన అనుకో మంచిగా చెప్తానా. నరో నలొక పడ ఏం చూస్తావు? ఏందే నాకు కండు కనబడతలేవని నన్ను ఎటు పడతాటే తిడుతున్నారు. ఒక్క 2 రోజులు రాగులే, నాకు చూపు వచ్చినాక మిమ్మల్ని ఎట్టాడుకోవాలి అట్టాడుకుంటా అన్నా.
వీళ్ళకు లగ్గాలు చేస్తా అట్ట వచ్చిందా, పెళ్లిళ్ళు చేస్తా అట్ట వచ్చిందా, పురులు పుట్టెంటకలు చేస్తా అట్ట వచ్చిందా, ఇండ్లు కడతా అట్ట వచ్చిందే. ఇదంతా నాదే, నా భూజాగా మంచిగా కమ్మగా తినగా అండుకొని తినక నా కళ్ళ ముంగట్టు పుట్టినోళ్ళు నన్నే తిడతాండ్రు. ఆగురు రమ్మలాడ 2 వద్దులు ఆగుండ్రి, మీ ఆట ఎట్లా చెప్పాలో అట్లా చెప్తా. ఇంత సాయాన్ని ఇచ్చబెట్టమంట దాన్ని, పెద్దదాన్ని. అబ్బో